ఓం నమ శివాయ. ఛానల్‌లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మన కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందామండి. ఈ 2026 సంవత్సరం జూలై 29వ తేదీ బుధవారం రోజు కుంభరాశి వారు ఒక నీచాన్ని చూస్తారు. ఛీ అనిపిస్తుంది. అయితే కుంభరాశి వారి యొక్క దినఫలాలు ఈరోజు ఏ విధంగా ఉన్నాయి? ఎటువంటి నీచాన్ని వీరు చూస్తారు? ఎందుకు వీరికి ఛీ అనిపిస్తుంది? ఈ పూర్తి అంశాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్‌లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది ఈ 2026 సంవత్సరం జూలై 29వ తేదీ బుధవారం అనేది ఆలోచనాత్మకంగా, అనుభవాత్మకంగా కొంచెం కలత కలిగించే రోజు అని చెప్పుకోవచ్చు. బుధవారం కావడంతో శుక్ర గ్రహ ఆధిపత్యం గల రోజు కావడంతో ప్రేమ, సంబంధాలు, అందం, ఆత్మీయత వంటి అంశాలు ప్రాధాన్యాన్ని సంతరించుకుంటాయి. కానీ ఈరోజు కుంభరాశి వారికి శుక్రగ్రహం అనుకూలంగా ఉన్న రాహు ప్రభావం వల్ల ఒక సంఘటన మనసును కలిచివేస్తుంది. ఉదయం కాఫీ తాగుతుండగానే మనసులో ఏదో చిన్న అనుమానం మెలకువ అవుతుంది. ఏదో సరైంది కాదు అనిపిస్తుంది. మీరు ఎంతో గౌరవంగా చూసే ఒక వ్యక్తి గురించి ఏదో మాట చెవిన పడుతుంది. మీరు గౌరవించే వ్యక్తి అంత గొప్ప వ్యక్తి కాదు అని ఈ విషయాన్ని మీరు నమ్మలేరు. కానీ ఈ రోజు సాగిపోతుండగా మీరు ఆ వ్యక్తి యొక్క అసలు నిజ స్వరూపాన్ని చూస్తారు. కుంభరాశి వారు సాధారణంగా ప్రపంచాన్ని వాస్తవికంగా చూస్తారు. కానీ ఈరోజు మీ భావోద్వేగాలు ప్రబలుతాయి. మీరు ఒక నీచాన్ని అంటే విలువలేని అబద్ధపు వెనుక మాటలతో జీవించే వ్యక్తిని, వారి యొక్క నిజ స్వరూపాన్ని చూస్తారు. మీరు మనసులో ఛీ అనకుండా ఉండలేరు. మధ్యాహ్నం సమయానికి ఆ వ్యక్తి చేసిన పనులు గాని, మాటలు గాని మీ ముందుకు వస్తాయి. ఎవరైనా మోసం చేసినా, ఎవరైనా వెనుక నుండి మీ గురించి మాట్లాడినా, లేదా మీరు నమ్మిన వ్యక్తి మీ వెనుక కుట్ర పన్నినా ఈరోజు ఆ సత్యం మీకు బహిర్గతం అవుతుంది. కుంభరాశి వారు న్యాయం, ధర్మం, సత్యం మీద నమ్మకం ఉంచే వ్యక్తులు. కానీ మీరు చేసే ఆ నీచపు ప్రవర్తన, ఆ చవక మాటలు, ఆ ద్రోహం మీ మనసులో క్షణిక ద్వేషాన్ని కలిగిస్తాయి. మీరు ఇంత తక్కువ స్థాయి ఆలోచన కూడా ఉంటుందా అని ఆశ్చర్యపోతారు. ఆ భావన కేవలం అసహ్యం కాదు. అది ఒక మానసిక వింత. ఒకప్పుడు మీరు మెచ్చుకున్న వ్యక్తి గురించి ఇతనెవరు అని మీకు అనిపిస్తుంది. సాయంత్రం వరకు ఆ ఆలోచన మీలో కొంత బాధను కూడా కలిగిస్తుంది. కానీ జ్ఞానం కలిగిన కుంభరాశి వారు ఈ సంఘటనను ఒక జీవిత పాఠంగా తెలుసుకుంటారు. మీరు గ్రహిస్తారు. ప్రతి మనిషి ముఖం అందంగా ఉండకపోవచ్చు. కానీ అంతరం మాత్రం మరి నిజంగా ఉండకూడదు అని ఈరోజు మీరు మీ చుట్టూ ఉన్న వారిని మరింత జాగ్రత్తగా పరిశీలిస్తారు. ఎవరు నిజంగా మీ మంచిని కోరుకున్న వ్యక్తులు, ఎవరు కేవలం తమ ప్రయోజనాల కోసం మీ దగ్గర ఉన్నారో గుర్తించడం ప్రారంభిస్తారు. బుధవారం శుక్రగ్రహం అనేది అందం, ప్రేమను సూచించిన ఈ రోజు అది అందం వెనుక ఉన్న అసత్యం అనే సత్యాన్ని చూపిస్తుంది. ఈరోజు చంద్రుడు కుంభరాశిలో సంచరిస్తున్నందువల్ల ఈ భావోద్వేగాలు చాలా ప్రబలంగా ఉంటాయి. శనిదేవుడు మీ లగ్నానికి అధిపతి కాబట్టి మీరు సత్యం తెలుసుకోవడంలో ఆలస్యం ఉండదు. రాహువు మీ 5వ భావంలో ఉన్నందున ఇతరుల మాయమాటలు త్వరగా బయటపడతాయి. శుక్రుడు అష్టమ భావంలో ఉన్నందున సంబంధాల్లో ఉన్న నీచత, ద్రోహం, మోసం ఈరోజు బయటపడుతుంది. మీరు చూసే ఆ నీచత్వం కేవలం వ్యక్తిగత సంఘటన మాత్రమే కాదు. అది మీ ఆత్మకు ఒక సంకేతం అని దేవుడు చెబుతున్నాడు. ఇదే సమయం అని మీ విశ్వాసాన్ని కాపాడుకో, న్యాయమైన నిలబెట్టుకో. నీ దృష్టులు కాదు, వారు నీ అంతరాత్మను తాకలేరని ఆ దేవుడే మీకు చెబుతున్నాడు. చాలా మందికి ఈ రోజు ఒక మోసం బయటపడే రోజు అవుతుంది. కానీ ఇది అంతం కాదు. ఇది కొత్త ఆరంభం. మీరు ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరంగా ఉంచాలో తెలిసే రోజు అది. అయితే ఈ రోజు నలుపు లేదా నీలం రంగు దుస్తులు ధరిస్తే శనిదేవుడు అనుగ్రహం మీపై ఉంటుంది. శుక్రగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవడానికి గంగాజలంతో తులసి ఆకులను స్నానానికి ముందు నీటిలో వేసుకోండి. సాయంత్రం ఓం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. చల్లటి నీటితో కొద్దిగా పాలు కలిపి పాత్రను కడుక్కోవడం ద్వారా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈరోజు మీరు చూసిన నీచత్వం మీకు ఒక తాత్కాలిక బాధను కలిగిస్తుంది. కానీ రేపటి ఉదయం కొత్త బలాన్ని ఇస్తుంది. మీరు ఇకపై ఎవరి మాయలో పడరు. మీ దారిలో ఉన్న చీకటిని ఈ రోజు వెలిగించిన సత్యం శాశ్వతంగా దూరం చేస్తుంది. కాబట్టి ఈరోజు మీకు అనిపించిన దాన్ని దైవ పాఠంగా తెలుసుకోండి. ఎందుకంటే ప్రతి నీచం మన జీవితంలో ఒక గురువు లాంటి వాడు. మనకేం చేయకూడదో నేర్పుతాడు. ఈ 2026 సంవత్సరం జూలై 29వ తేదీ బుధవారం కుంభరాశి వారు ఒక
నీచ వ్యక్తిని కానీ, నీచ సంఘటన కానీ చూస్తారు. మనసు కలత చెందుతుంది అనే ఆ భావం అయితే మీకు అనిపిస్తుంది. అదే విధంగా కుంభరాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివ ఆరాధన తప్పనిసరిగా చేసుకోవాలి. విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. అలాగే మీకు తోచినంతలో అనాథలకు, అభాగ్యులకు, పేదవారికి దాన ధర్మాలు చేయండి. వారికి దుప్పట్లు, గొడుగులు, పాదరక్షకులు దానంగా ఇవ్వండి. ఈ విధంగా చేయడం వలన మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. చూశారు కదండీ ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.